నాకు సెక్రటరియట్ ఎప్పుడు చూసినా కూడా కేజీఎఫ్లో రాకీ బాయ్ ఇల్లు ఉంటుంది కదా గైస్, సేమ్ అట్లనే అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి. డ్యాన్స్ కూడా చేస్తున్నారా? ఆగిపోయారులే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఎందుకు చేయలేదంటే ఇన్ని రోజులు కొంచెం నాకు ఇంటర్వ్యూ అవి ఉండే, కొంచెం ఆ హడావిడిలో కొంచెం బిజీగా ఉన్నా. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో వచ్చేసి నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్ మీకు చూపిద్దామని, హైదరాబాద్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందని చూపిద్దామని తీస్తున్నా. ఈ వీడియోలో మనకి చీఫ్ గెస్ట్లు కూడా ఉన్నారు. అది ఎవరో కాదు, మా బావలే. ఎంత రచ్చిండు మా బావ గైస్, మా చిన్న బావ మనవాడు వచ్చాడో. వీడియో తీసింది మా పెద్ద బావ, మీకు చూపిస్తా కాదు. ఇగో గైస్, కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ చేస్తారులే గైస్. ఏ గైస్, మనం ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళిపోదాం. ఎందుకంటే 10 o'clock లోపలనే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సో కట్ చేస్తారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, గాయ్స్ మనం వచ్చేసాం కేబుల్ బ్రిడ్జ్. చాలా మంది ఉన్నారు గైస్, పబ్లిక్ అయితే. ఇట్లా రోడ్ల పైన బండ్లు ఆపేసేసి, యాక్చువల్లీ ముందుకు పోయి పెట్టుకోవచ్చు, ముందుకు పోయి పార్కింగ్ ఉంటుంది, అక్కడ పెట్టి నడుచుకుంటూ రావాలి. కానీ ఇక్కడ చాలా మంది రోడ్ల పైన ఆపేసినారు. ఇంత కూడా ఏమనిపించదు అసలు. ఈ ట్రాఫిక్ ఇట్లా ఎమర్జెన్సీ ఉంటుంది, వాళ్ళ రోడ్స్ కూడా బ్లాక్ చేస్తారు. ఓకే ఫైన్, ఇట్ ఈస్ ఎ టూరిజం ప్లేస్, but the things are going wrong. Wow, what English. ఇప్పుడు ఖైరతాబాద్ వచ్చినాం. ఖైరతాబాద్ గణేష్ స్టార్ట్ అయిపోయింది చేయడము. ఇక్కడే పెట్టి ఇక్కడనే స్టార్ట్ చేస్తారు అనమాట ఈ గణేష్ని. ఇక్కడ ఫస్ట్ పూజ చేస్తారు, పూజ చేసి స్టార్ట్ చేస్తారు అనమాట. ఈసారి గణేష్ ఎట్లా ఉండబోతుందో ఏమో మరి చూడాలా. గైస్, సెక్రటరియట్ కాడికి వచ్చినాము. ఇందాక నీలఫర్ చూపించాను కదా, అక్కడ నుంచి టీ తీసుకున్నాం. ఆడ చాలా మంది ఉన్నారని చెప్పి టీ తీసుకున్నాం. మా తమ్ముడు లాస్ట్ వీడియోలో చూసాడు, ఇందాక జాయిన్ అయ్యాడు ఫస్ట్ రాలే. నిద్ర వస్తుందా? నిద్ర వచ్చింది వస్తుంది. ఎందుకు వచ్చినా నాకు అర్థం కాదు. నీలఫర్ చాయ్ తాగడానికి, చాయ్ తాగితే నిద్ర పోతావా? నువ్వు చాయ్ తాగింది చదువుతావు ఇప్పుడు. అది నీలఫర్ చాయ్ అయితే ఏమొస్తుంది నీకు? బూస్ట్ ఇది సీక్రెట్ ఆఫ్ నీలఫర్ బాబురామ్. బాబు ఇది బూస్ట్ కాదమ్మా, నీలఫర్ చాయ్ అంటారు దీన్ని. కింద పడేయకుండా కొంటారు. సో గాయస్, కవర్స్ కానీ ప్లాస్టిక్స్ కానీ ఎక్కడ బయట పడేయకండి. వీళ్ళు కావాలని వీడియో కోసమే చేస్తారు. నార్మల్గా అయితే పడేస్తారు బయట. నేనే మళ్ళీ మంచిగా వేసి చాలా సార్లు పెడతా అట్లా. అరే నేను లాస్ట్ టైం అట్లా చేయలే. అరే ఎందుకు రాబద్దాలు ఆడుతున్నావు అని నిజం, నేను అట్లా చేస్తాను గైస్. నేను బయట పడేయా, నేను చెప్పలే. అరే అరే నిజం చెప్పరా నీవు. ప్లాస్టిక్ వాడ కాదు, మొన్న రాత్రి బట్టలు సాకలలోకి ప్లాస్టిక్ వాళ్ళు ఇచ్చిన. ఎప్పుడేమి ఇట్లా మాట్లాడతావు? కరెక్ట్ ఇలా మాటలు ఏమి నమ్మకండి గైస్, కావాలని బుక్ చేస్తారు. శుద్ధపూస అయ్యా వీడు, శుద్ధపూస మనిషిన. ఈయనకి ఆయన ఏమో అనుకుంటాడు, మేము ఏం తెలియదు, ఏం చెప్పుకోలేము. కష్టజీవులం మేము. వీడు అన్నం తినకుండా వచ్చిండు వీడు పాపం. ఏం చేస్తున్నాడు? అసలు ఫుడ్ కోడ్ ఓపెన్ ఉంది, నడాడి కవర్ ఎప్పుడైనా డస్ట్బిన్ కవర్ క్యారీ చేయండి. మేము కట్ చేస్తుంది ఇంకా. చాలా
Okay, okay. వెనక మళ్ళా పేపర్ కప్స్ యూజ్ చేయండి, ప్లాస్టిక్ కప్స్ కాదు. చెప్పు ఏదో అంటున్నాయి నాకు ఒక్క నుంచి వెళ్ళిరా చెప్పు ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లీష్ లో మాట్లాడరా, ఇందాక మాట్లాడినావు కదరా. Hi guys, hope you are doing well. Like today we came out to explore the Hyderabad city. నీకు ఎర్రగడ్డ పట్టుకోవాలి ఇంగ్లీష్ వస్తుంది చెప్పు నిజంగా అసలు ఏడిపోయినా చెప్పు ఇంగ్లీష్ నేర్చుకోనికే ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ కా చాక్లెట్ ఒకటి తింటున్నా It's not about like that. వీడియో పెట్టినామని చెప్పి కాలని మాట్లాడుతాడు ఇంగ్లీష్ లో. He wants to come here and he wants to talk with I don't want to talk in Okay. ఇంగ్లీష్ లో మాట్లాడితే మనం మేము ఇంగ్లీష్ లో మాట్లాడుతాం English, but I cannot talk in English. వాట్ దిస్ ఇంగ్లీష్ బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హాయ్ గైస్, అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా నైట్ అట్లా ఎంజాయ్ చేద్దాం అంటే నైట్ హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని. కొంతమంది అయితే చూడని కూడా చూడలేరు, నా వ్లాగ్ లో చూపిద్దామని ఒక చిన్న ఇంటెన్షన్ అంతే. అండ్ ఫస్ట్ ఎక్కడెక్కడ తిరగొచ్చు అని అంటే హైదరాబాద్ లో ఎక్కడ తిరిగినా పొలసలు అయితే ఏం పట్టుకోవట్లేరు ఈ మధ్య. హెల్మెట్ లేకపోయినా కూడా పట్టుకోవట్లేరు, కానీ అట్లా అని మీరు హెల్మెట్ వేసుకోకుండా ఉండదు, పక్కా వేరే హెల్మెట్. నేను చెప్పడం కంటే మా బావ అయితే ఇంకా ఎక్కువ చెప్తాడు, ఎందుకంటే వాడు నైట్ టైం మొత్తం తిరుగుతూనే ఉంటాడు అనమాట. నైట్ మొత్తం తిరుగుతుంటా చెప్పురా, నైట్ మొత్తం తిరుగుతా పొద్దున పూట మొత్తం తిరుగుతా అని చెప్పి వాడు నైట్ తిరుగుతాడు, మార్నింగ్ వండుకుంటాడు కదా. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది, అయినా చూడు ఎంత మంది ఉన్నారు చూడండి గైస్. ట్యాంక్ బండ్ కాడ నెక్లెస్ రోడ్ లో నేను అందరికీ రికమెండ్ చేస్తాను సార్, ఒక్కసారైనా నైట్ లైఫ్ ఒకసారైనా ఎక్స్ప్లోర్ చేయాలని. నాకు సెక్రటరియట్ ఎప్పుడు చూసినా కూడా కేజీఎఫ్ లో రాకీ బాయ్ ఇల్లు ఉంటుంది కదా గైస్, సేమ్ అట్లనే అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి. ఎవరో డ్యాన్స్ కూడా చేస్తున్నారా? ఆగిపోయారులే. నీకు కూడా అట్లనే అనిపిస్తుంది అరే? కానీ నాకు కూడా అలానే అనిపిస్తుంది కొంచెం. కేజీఎఫ్ లో అది మ్యాన్షన్ మ్యాన్షన్ లానే అనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసి దాందే బ్లూ ప్రింట్ తీసుకుని తయారు చేసినట్టు ఇది. ఏమో గైస్ కావచ్చు. గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చేసినాము, కొంచెం హరిబరిగా చూపించాను. ఇది జస్ట్ నేను నేర్చుకున్నా, ఏమన్నా ఓకే బాగాలేకపోతే మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటా. యా గైస్ చాలా ట్రాఫిక్ జామ్ ఉండే. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా నువ్వేమని చెప్పాలి? 1 అవుతుందని తెలుస్తుంది. పండుకుంటే కాదరా దయ్యాల లెక్క తిరుగుతుంది. పండుకుంటే కాదు, ఎక్స్ప్లోర్ కాకుండా అదే 9 స్టార్ట్ చేసుకున్నారా అవన్నీ. ఇప్పుడు ఆరా ఎక్స్ప్లోర్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురం ఉండే, ఆల్రెడీ ఒక వికెట్ పోయింది. కోమా అయిపోయింది. A few moments later. ఓకే, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. 2 hours later. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అరే ఆగ్రా సామి, నాకు ఏదో వస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? 2000 years later. సో గైస్ ఈ వీడియో యాందిరయ్యా అరే నువ్వు కూడా రారా? అరే
One eternity later. సో గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.